అయ్యో అయ్యయ్యో చిరిగిపోయిందే. లేచారా మహాప్రభో? వామ్మో వామ్మో, రాత్రి ఏం సార్ ఆ సౌండ్స్? ప్యాక్ అయిపోయింది, లోనికి వద్దాం అనుకున్నా. ఎలా వస్తుంది సార్ నా డోర్ లాక్కుంటే? కానీ ఆ గ్లాసులు పగిలిన శబ్దాలేంటి, అరుపులేంటి, ఆవిని ఖచ్చితంగా చంపేశారనుకున్నాడు సార్. పొద్దున ఆవిని చూశాక మనసు నిబ్బరమైంది. అనుగారు చేశారు సార్. ఆ గిన్నెలు కడిగేశారు, ఆ బట్టలు ఉతికి ఇస్త్రీ కూడా చేశారు సార్. రాత్రి మీరు ఆవిని చాలా భయపెట్టేసినట్టున్నారు సార్. మీరు కనబడరు కానీ చాలా స్ట్రాంగ్. యువర్ బర్గర్ కింగ్. నైట్ మీరు ఇచ్చిన డోసు ఇంకొకటి పడితే చాలు సార్. మేడం సెట్. మే ఐ కమ్ ఇన్? అర్జునే కదా ఆ రోజు నుంచి. Mr. Rashid. It's okay. There's no need to panic. My restroom is under maintenance. So, you and your husband are having problems? Everyone has problems. And everyone have needs. You have yours and I have mine. Don't touch. What's up with you, dude? The other day you were dancing with me and... आज इतना भावकारी हो क्या? Listen to me. You have no idea how many ways I can mess you up with. मेरे एक इशारे पे ये सब तेरी गलती जैसे दिखा सकता हूँ मैं. So you think about my proposal. అను అర్జున్, అర్జున్ ఎక్కడికి? వదిలే అర్జున్ ప్లీజ్. ఇట్ వాస్ మై మిస్టేక్. ఐ గేవ్ హిమ్ స్పేస్. నేను డాన్స్ చేసి ఉండకూడదు. అర్జున్ ప్లీజ్. What now? చెప్పు. You wanna pick up a fight or something? పర్లేదు చెప్పు. Boss, ये जो हीरोपंती है ना कहीं और दिखाना. तुम्हारे ग्रेड्स और तुम्हारे मार्क्स मेरे हाथ నాతో में. మిస్బిహేవ్ చేశాడు. అక్కడే చెప్తే అప్పుడే కొట్టేవాడిని కదా. Guys! హైదరాబాద్ అన్ని చెప్పేదాను కదా. మన మధ్య టర్మ్స్ బాగాలేవు ఓకే, కానీ ఇలాంటి విషయాలు కూడా చెప్పలేనంత బ్యాడా. ए, पागल है क्या तू? I'll get you deported. డాన్స్ చేయడం తప్పు కాదు, వీడి అడ్వాంటేజ్ తీసుకోవడం. నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు. ఐస్ క్రీమ్ ఏంటను కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నా మీద కోపం పోయిందా? కోపం ఎన్ని రోజులు ఉంటుంది అర్జున్? జస్ట్ గివ్ ఇట్ సమ్ టైం,
ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఎప్పటి నుంచో నేను ఒకటి అడదాం అనుకుంటున్నా, బట్ ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా నీకో విషయం. సరే ఫస్ట్ నువ్వు చెప్పు. అను, ఆర్ యూ హ్యాపీ? చాలా. బట్ నేను లేనను. నీకు చదువు అంటే ఎంత ఇష్టమో నాకు నువ్వంటే అంత ఇష్టం లేదు. ఆ విషయం నీకు తెలుసు. ఫ్రాంక్లీ నా మీద రివెంజ్ తీర్చుకోవడానికే నన్ను పెళ్లి చేసుకున్నావు, అంతేగాని ఇష్టంతో కాదుగా. ఇలా ఉండడం కరెక్ట్ కాదను. జస్ట్ బికాస్ వీ హ్యాడ్ సెక్స్. లైఫ్ లాంగ్ నీతో ఉండాలంటే భయం వేస్తుందను. నువ్వు అస్సలు భయపడుకో అర్జున్. దట్ నైట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. మనిద్దరం తాగి తప్పు చేశాం అంతే. ఇంకా మన రిలేషన్షిప్ అంటావా? ఇట్స్ జస్ట్ అ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్. నా అవసరానికి నిన్ను ఆడుకుంటున్నా, నీకు తప్పదు కాబట్టి నన్ను భరిస్తున్నావు. నా అవసరం తీరిన రోజు నువ్వు ఇంకా నన్ను భరించనక్కర్లేదు. నా చదువు ఫినిష్ అయిన నెక్స్ట్ సెకండ్ నీకు డివోర్స్ ఇచ్చేస్తాను. నిదానంగా ఈ విషయం నీతో నేనే చెప్దామనుకున్నాను. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ సో మచ్ అను, థ్యాంక్ యూ సో మచ్. యువర్ అన్ ఏంజల్. నువ్వు ఏంజల్ అను. అమ్మయ్యా. వెయిట్. మరి ఇంట్లో వాళ్ళకి? మన ఇంట్లో వాళ్ళకి అన్నీ ఫినిష్ అయిన తర్వాత చెప్తాం. మనం స్ట్రాంగ్గా ఉందాం. నువ్వు స్ట్రాంగ్గా ఉండను, ఎవరేం పీకలేరు, అంతే. ఏంటను పడేసావు? చాలా అర్జున్, బ్రెయిన్ ఫ్రీజ్ అయింది. థ్యాంక్ యూ. ఏంటా తింటాం నాన్ స్టాప్ గా? ఆపుతావా? నోర్మోయ్, ఈ టైంలో ఇలాగే తింటారు. ఏ టైంలో? ప్రెగ్నెన్సీ టైంలో. కంగ్రాచులేషన్స్ రా బామ్మర్ది. కంగ్రాచులేషన్స్ యార్, యు డిడ్ ఇట్. బట్ వెన్ డిడ్ యు డిడ్ ఇట్? సారీ, సర్ప్రైజ్ చేస్తానంది. బై మిస్టేక్ చెప్పేశాను. సారీ అను. రే అను, ఎక్కడికి రా? ఎప్పుడు జరిగింది సార్? అది ఎప్పుడు నా పక్కనే ఉంటారు కదా, ఇప్పుడు జరిగింది. అది అనుకోసేస్తాయి. అను ఆగు. అను, ఏం నిజమా? బట్ ఎలా? అంటే ఒక్కసారికి. కంగ్రాచులేషన్స్, నువ్వు మొగాడే ప్రపోజ్. ఏ అను, అసలు సార్ 1 మినిట్, చిన్న డౌట్ సార్. అది చేస్తే. ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు. నేను చెప్పేది ఏంటంటే- వెళ్ళు. ముందే ఎందుకు చెప్పలేదు? అవసరం అనిపించలేదు. ఇది ఎన్నో 6 weeks. 6th. సరే, డాక్టర్ దగ్గరికి రేపు పొద్దునే వెళ్దాం. నా అపాయింట్మెంట్ ఎల్లుండి. అందుకు కాదు. మరి దేనికి? దేనికి దేనికి అర్జున్? నాకు ఇదొద్దు. ఏది? ఇది. How dare you? I'm not ready for this. What if I'm ready? అంటే తీసుకో. ఉంచుకుంటాను. సాడిస్ట్ నువ్వు. ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? అసలు డివోర్స్ ఇచ్చే ఉద్దేశమే లేదు. లైఫ్ లాంగ్ టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయ్యావు కదా? ఏంటి? ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు, టెంప్ట్ చేసి కడుపు చేసుకున్నావు. I'm done with your life. How cheap of you, అర్జున్. నా కడుపుని వాడి నిన్ను కట్టిపెడేస్తాననుకున్నావా? డివోర్స్ ఇస్తానన్నాను, ఇస్తాను. నా కడుపులో ఉన్న బేబీ రెస్పాన్సిబిలిటీ నాది.
నీది కాదు. డెలివరీ టైంలో ఫాదర్ కాలంలో సంతకం పెట్టే అవకాశం కూడా నీకు ఇవ్వను. అంటే ఆ రోజు వచ్చిన సౌండ్స్ ఫైట్ చేస్తే వచ్చిన సౌండ్స్ కాదా? సౌండ్సా? నీ